హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. సో ఈరోజు మరి సాటర్డే. సో చాలా వరకు వీకెండ్స్లో ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయి, అలాగే థియేటర్స్లో కూడా రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయి. సో వెళ్ళిపోదాం. అలాగే ఇప్పటివరకు అయితే ఎవరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు, సో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. అలాగే ఎవరైతే లైక్ చేయలేదు, డూ లైక్ ద వీడియోస్. సో అదే మనకి బూస్ట్ అనమాట. సో మనకి ఓటీటీలోకి వస్తే మాత్రం అన్స్టాపబుల్ మన బాలయ్య బాబుది అన్స్టాపబుల్ ఆహాలో అయితే నడుస్తుంది. సో ఈసారి మనకి విక్టరీ వెంకటేష్ గారు అయితే వస్తున్నారు. సంక్రాంతికి వచ్చేస్తున్నాం, ప్రమోషన్ కోసం వచ్చేస్తున్నారు. సో ఆయన కామెడీ ఈయన కామెడీ కలుపుకుంటే మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సో దాన్ని చూడటం మాత్రం మిస్ కాకబాకండి. సో ఆహాలో అయితే అన్స్టాపబుల్ విత్ బాలయ్య విత్ వెంకటేష్ దగ్గుబాటి గారు. సో అలాగే ఇదం జగత్ అని చెప్పేసి ఒక మూవీ అయితే రిలీజ్ అయింది, ఈటీవీ విన్లో ఉంది. అది ఒక సైన్స్ ఫిక్షన్ టైప్ ఉంది, మిస్టరీ మూవీ. సో అదొకటి అయితే చూసుకోవచ్చు. సో అదొకటి చూసేయండి. సో అలాగే నెట్ఫ్లిక్స్లోకి వచ్చేస్తే బుల్బులయ్య 3 అని చెప్పేసి ఒక మూవీ అయితే రిలీజ్ అయింది. సో మనకి చంద్రముఖి మూవీ ఏదైతే ఉందో, సో అలాగే చంద్రముఖి సిరీస్ని అయితే తీసుకొస్తూ ఉంటున్నారు హిందీలో. సో ఇది థర్డ్ పార్ట్ అనమాట. సో బుల్బులయ్య 3 అనేసి ఒకటి ఉంది నెట్ఫ్లిక్స్లో, అదొకటి వాచ్ చేసుకోవచ్చు. అలాగే మనకి బాగా ఫేమస్ అయిన సిరీస్ ఒకటి ఉంది, స్క్విడ్ గేమ్ అనేసి. సో దానికి మళ్ళీ సెకండ్ సిరీస్ అయితే రిలీజ్ చేశారు, స్క్విడ్ గేమ్ 2 అనేసి నెట్ఫ్లిక్స్లో ఉంది. సో అది మాత్రం మిస్ కాకుండా చూడండి. ఎవరైతే స్క్విడ్ గేమ్ ఫస్ట్ పార్ట్ అయితే చూసారో, సో డెఫినెట్లీగా అయితే సెకండ్ పార్ట్ లైక్ చేస్తారు. ఇంకా బాగా తీసినట్టున్నారు ఈసారి ప్రోమో చూస్తే మాత్రం. సో అది మాత్రం డెఫినెట్లీగా మిస్ కాకుండా చూసుకోండి. సో అలాగే తమిళ్ డబ్ మూవీ సూర్గా వాసల్ అని చెప్పేసి క్రైమ్ థ్రిల్లర్ అయితే ఒక మూవీ ఉంది. సో అది కూడా చూడొచ్చు, ప్రోమో అదిరిపోయింది అసలు. సో ఎవరైతే బాగా మాస్ మిస్టరీ అయితే లైక్ చేస్తారో వాళ్ళకైతే అది చాలా బాగుంటుంది. సో సూర్గా వాసల్ ఇన్ నెట్ఫ్లిక్స్, అదొకటి చూసేయండి. అలాగే మనకి RRR మూవీ ఏదైతే ఉందో దానికి మేకింగ్ అప్పుడు ఎంత కష్టపడ్డారు, ఎలాగా విజన్ తీసుకున్నారు RRRకి అనేసి అయితే RRR బిహైండ్ అండ్ బియాండ్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ అయింది. 1.5 hour డాక్యుమెంటరీ టైప్ తీశారు. అది చాలా బాగుంది. వాళ్ళు ఎంత స్ట్రగల్ చేశారు, వాళ్ళ విజన్ ఏంటిది, ఎలాగా అసలు క్యారెక్టర్స్ని కోఆర్డినేట్ చేశారు, కోవిడ్ టైంలో ఎలా కష్టపడ్డారు అనేసి గురించి చెప్పారు. సో డెఫినెట్లీగా అయితే వాచ్ చేయండి, మీకు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఒక మూవీ చూసినట్టే ఉంటుంది. ఇట్స్ లైక్ 3.5 hours మూవీని 1.5 hour మూవీలో 1.5లో కవర్ చేసినట్టు ఉంటుంది. సో అదొకటైతే చూసుకోండి. సో అలాగే ప్రైమ్లో రానా దగ్గుబాటి షో ఈసారి మనకి లక్కీ భాస్కర్, దల్కర్ సల్మాన్ అండ్ మీనాక్షి శేషాద్రి అయితే వచ్చేస్తున్నారు. సో లవర్ బాయ్ దల్కర్ సల్మాన్ అండ్ బ్యూటిఫుల్ మీనాక్షి శేషాద్రి హాట్ చాట్స్ టాక్ షో అయితే మిస్ కాకుండా చూడండి. సో అది బాగుంటుంది, అదొకటి. దాని తర్వాత సింగం సిరీస్ మూవీస్ ఎవరైతే ఫాలో చేస్తున్నారో హిందీలో, సో వాళ్ళ కోసం అయితే సింగం అగైన్ అనేసి రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ. సో అదొకటి ప్రైమ్లో ఉంది, అదొకటి చూసేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ నార్మల్గా ఓటీటీలో వచ్చినాయి. సో థియేటర్లో చూసుకుంటే మాత్రం బరోజ్ అని చెప్పేసి మోహన్ లాల్ గారి డైరెక్షన్, మోహన్ లాల్ గారి యాక్టింగ్ 3Dలో ఉంది, 2Dలో ఉంది. సో అదొకటి చూడొచ్చు. సో అదొక టీవీలో చూస్తుంటేనే 3D ఎక్స్పీరియన్స్ బాగుంది 2Dలో. సో థియేటర్లో 3D బాగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు బారోజ్ మూవీ అయితే ఎంజాయ్ చేస్తారు. సో అదొకటి చూసుకోవచ్చు. అలాగే తెలుగులో డ్రింకర్ సాయి అనేసి ఒకటి రిలీజ్ అయింది. సో ఆఫ్టర్ ఫెయిలియర్ ఎలాగ కోపప్ అయ్యారనే సంగతి దాన్ని చూసుకుంటే, లవ్ ఫెయిలియర్ తర్వాత కోపప్ గురించి డ్రింకర్ సాయి మూవీ ఒకటి రిలీజ్ అయింది. అలాగే తమిళ్లో తేరి అనేసి ఒక మూవీ ఉంది, మన విజయ్ చేసింది. సో అది తెలుగులో కూడా డబ్ అయింది. సో ఈసారి వరుణ్ ధవన్ హీరో అండ్ కీర్తి సురేష్ హీరోయిన్తో బేబీ జాన్ అనేసి రీమేక్ చేశారు తెరి మూవీని. సో అది సాంగ్స్ అయితే బాగా హిట్ అయినాయి. సో మూవీ కూడా చూసుకోవచ్చు. సో బేబీ జాన్ ఒకటి ఉంది. దాని తర్వాత మనకి కామెడీ, మిస్టరీ, థ్రిల్లర్, యాక్షన్ అన్నీ కలుపుకునేది శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనేసి ఒకటి మూవీ రిలీజ్ అయింది. మన కామెడీ స్టార్ వెన్నెల కిషోర్ అయితే చేశారు దాంట్లో. సో అదొకటైతే బాగుంటుంది. ఈసారి అయితే నా అనుమానంలో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అయితే ఈ వీకెండ్లో కొట్టేసిద్దని నేను అనుకుంటున్నాను. సో ఈ ప్రస్తుతానికి ఉన్న మూవీ ఇంకా ఓటీటీ న్యూస్. సో ఎవరు ఏం చూస్తున్నారు అనేసి నా వీడియో కానీ చూస్తున్నట్టయితే, సో డెఫినెట్లీగా ఈ వీకెండ్లో ఎవరు ఏం చూస్తున్నారు, ఏ మూవీ చూస్తున్నారు, ఏ సిరీస్ బాగా నచ్చింది అనేసి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై.